హలో నాన్న. అమ్మా తల్లి, ఎలా ఉన్నావు తల్లి? నేను బానే ఉన్నాను నాన్న. అల్లుడు గారు బానే ఉన్నారమ్మా? బాగానే ఉన్నాను. మీకు ఆయాసం తగ్గిందా నాన్న? ఎప్పుడో తగ్గిపోయిందమ్మా. నాన్న, ఏమీ అనుకోవద్దు. మీరిక్కడే ఉన్నా మాకు కలవడానికి కుదరట్లేదు. దానికేమనుకుంటానమ్మా, మీ సమస్యలు మీకున్నాయి. అల్లుడు గారికి కూడా వేరే ఏవో పనులున్నట్టున్నాయి కదా. మేము ఈ హోటల్లోనే ఉన్నాంలే. మీరు కలవలేదని, మీరు పిలవలేదని మేమేం అనుకోవట్లేదులే అమ్మా. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించి బాధపడకు. అమ్మేది నాన్న? నాకేదో మాత్రలు తీసుకొస్తానని బయటికెళ్ళిందమ్మా. ఓ అమ్మా, నిన్ను అన్యాయంగా దోషిగా నిలబెట్టిన వాళ్ళెవరో తెలిసిందమ్మా? లేదు నాన్న. ఇది ఎవరితో మాట్లాడుతుంది? అమ్మా, నువ్వు అల్లుడు గారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలమ్మా. ఎందుకంటే ఎవరో మిమ్మల్ని కుట్రలో ఇరుకుస్తున్నారేమో అనిపిస్తుంది. మా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. చూడమ్మా, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉన్నంతసేపు నాకేం కాదమ్మా. అన్నట్టు అల్లుడు గారు ఉన్నారమ్మా? లేరు నాన్న, బయటికి వెళ్లారు. సరే అమ్మా, మీ అమ్మొచ్చాక ఫోన్ చేస్తాలే. అలాగే నాన్న. ఉంటానమ్మా. నువ్వెప్పుడెలా ఉంటావో నాకు తెలీదా? అబ్బా, ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నాకు అర్థమయ్యిందే నీ టెన్షన్ ఏమై ఉంటుందో. నిజం ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ అందరికీ తెలిసిపోతుంది అనే కదా. ఆయన అసలు మనం ఏం చేశామమ్మా? మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. డాక్టర్కి డబ్బిచ్చి నాటకం ఆడించి విహార్ చేత తాళి కట్టించుకున్నావు. ఏ గతం మర్చిపోయావా? అమ్మా, ఏం చేసినా బావ నా భర్తే కదా. బావ ఎప్పటికీ నీ భర్తే. ఎప్పటికీ ఎవ్వరికీ ఈ నిజం తెలియకూడదు. తల్లి కూతురు కలిసి ఎన్ని ప్లాన్స్ వేస్తారా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందొక్కటే. మాయ చేసో మంత్రం చేసో విహారిని నీ వైపుకి తిప్పుకోవాలి. నేను అదే ప్రయత్నంలో ఉన్నానమ్మా. ప్రయత్నించటం కాదు కావాల్సింది, బావని నీ అందంతో మురిపించి మరపించి త్వరగా తల్లైతే తర్వాత నువ్వు వద్దు వద్దు అన్నా నిన్నొదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. అర్థమైందా? సరే అమ్మా. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో హలో ఏటీఎం, ఎలా ఉన్నావు? నా నుంచి నీకు కావాల్సింది డబ్బే కదా. అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావు. విషయం ఏంటో చెప్పు. బంగారాన్ని కరిగించి క్యాష్ చేసుకున్నావా? నీ జలసాలకి నీ విలాసాలకి ఆ డబ్బుని వాడేశావా? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసి నగలు తీసుకుంటే వాడెవడో నాకే టోపీ పెట్టి నా నుంచే కాజేశాడు. తాగేసి మత్తులో పడుకుంటే వాడు నన్ను చిత్తుగా కొట్టేసి నగలు మొత్తం ఎత్తుకుని పారిపోయాడు. కష్టపడకుండా వచ్చిన వాటి విలువ తెలీదు అని నువ్వు నిరూపించావు. కనీసం బాధ్యత కూడా లేకుండా వాటిని ఎలా పోగొట్టుకున్నావు? ఆ మాత్రం కేర్ఫుల్ గా నువ్వు క్యారీ చెయ్యలేవా? నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని. ఇప్పుడు కాల్ చేసిన కారణం ఏంటో చెప్పు. కేవలం నా అవసరాలకి కావలసింది డబ్బు. ఇవ్వాల్సింది నువ్వేగా. ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు. లెక్కలేని పాపాలు చేశావు. లెక్కలేదంటే ఎలా? నా దగ్గర నీ సాక్ష్యాలున్నాయి. సో కామ్గా నాకు కావలసిన డబ్బు పంపించు. నువ్వు ఏం వాగుతున్నావు? డబ్బులు లేకే కదా రిస్క్ చేసి గోల్డ్ ఇచ్చింది. ఇప్పుడు డబ్బు అంటే నేనేం చేస్తాను? నువ్వు నన్ను బెదిరించినా వీడియోలతో భయపెట్టినా నేనిప్పుడు నీకు ఏమి ఇవ్వలేను. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే చెయ్యి.
లేదంటే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. సుభాష్ ఎక్కడున్నావు? ఎలా ఉన్నానని కూడా అడగడం మానేశావుగా. నువ్వు బాగానే ఉంటావన్న థాట్తో ఎక్కడున్నావు అని అడిగానులే. చెప్పు, నాతో ఏ అవసరం ఉందని కాల్ చేసావు మళ్ళీ? నీతో అవసరం ఉంటేనే కాల్ చేస్తానా? అంతే కదా. నేను డబ్బులు అడిగితే డబ్బులు లేవు అంటావు. నీకోసమే కదా నేను జైలుకు కూడా వెళ్ళింది. నీకు నా పరిస్థితి తెలుసు. నన్ను ఆ లక్ష్మి అన్ని విధాలుగా ఆఫీస్ నుంచి డబ్బులు రాకుండా లాక్ చేసింది. నా దగ్గర డబ్బులుంటే నీకెప్పుడైనా లేవని చెప్పానా? సరే, విషయం ఏంటో చెప్పు. నాకు మా సహస్రకి సంబంధించిన సీక్రెట్ ఒకటి తెలిసింది. దాన్ని యూజ్ చేసుకుని ఆ లక్ష్మికి చెక్ పెట్టాలని అనుకుంటున్నాను. ప్లాన్ ఏంటి? నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉంటాను. నువ్వు సహస్రకి కాల్ చేసి అంతే. సరే. సహస్ర చాలా షార్ప్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను. సహస్ర నెంబర్ సెండ్ చేయి. ఓకే.